Hello students, welcome back to my channel. All the inter students of Telangana state, they have been eagerly waiting for the results for a long time, and TS inter results most likely to be released on 24th April. 24th April date will be official date will be announced on Monday 21st, and paper evaluation, re-verification and computerization, everything is completed. And actually the board is planning to announce the results on 21st April, but it is waiting for government's permission as there is some delay in the process. Finally board has decided to announce the results on 24th April only. There has been some delay in getting permission from the education department to announce the results officially. That's why the board is planning to announce it on 24th only instead of 21st. And last year, first year 60% and second year 64% pass percentage was registered, and this year 70% is expected. Pass percentage 70% is expected. So results release date officially it will be announced on 21st. Most likely on 24th TS inter results are going to be announced, and if any update is there, if any change in the date, definitely I will update you. I will make a video. Today we are visiting the inter board, and from the inter board only I will be reporting. I will be giving the news, latest news to you. Okay. TS ఇంటర్ రిజల్ట్స్ 24th ఏప్రిల్ నాడు విడుదలయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. పేపర్ వాల్యుయేషన్, రీవెరిఫికేషన్, కంప్యూటీకరణ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా 21st నాడు మండే నాడు విడుదలకి సన్నాహాలు చేసింది ఇంటర్ బోర్డు. అయితే విద్యాశాఖ నుంచి ఇంకా పర్మిషన్ రాలేదు, అనుమతి తీసుకోలేదు. ఇంకా విద్యాశాఖ వాళ్ళు, అంటే ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ ఉంది, ఇంకా ఎటువంటి పర్మిషన్ రాలేదు కాబట్టి, అనుమతి రాలేదు కాబట్టి ఈ ప్రాసెస్లో, ఈ అనౌన్స్మెంట్ ప్రాసెస్లో కొంచెం ఆలస్యం అవుతుంది, డిలే అవుతుంది. కాబట్టి 24th నాడు విడుదలయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే మండే డేట్ని అఫీషియల్గా ఇంటర్ బోర్డ్ సెక్రటరీ అనౌన్స్ చేస్తారనమాట. ఎప్పుడు వచ్చేది ఏంటనేది మండే అనౌన్స్ చేస్తారు. ఎక్కువ శాతం 90% 24th నాడు ఇంటర్ రిజల్ట్స్ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఇయర్లో 60%, సెకండ్ ఇయర్లో 64% పాస్ పర్సెంటేజ్ రిజిస్టర్ అయింది. ఈ సంవత్సరం 70% వరకు, 70% వరకు పాస్ పర్సెంటేజ్ ఉండే అవకాశం ఉందని బోర్డు ఆశాభావంతో ఉంది. ఇంకా వెయిట్ చేద్దాం మనం. ఏదైనా సరే బోర్డు ఎర్రర్ ఫ్రీ రిజల్ట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో ఈరోజు నేను ఇంటర్ బోర్డుకి వెళ్ళి అక్కడ నుంచి నేను ఒక వీడియో చేస్తాను. ఎనీ అప్డేట్, ఇంకేదైనా అప్డేట్, లేటెస్ట్ న్యూస్ ఉంటే తప్పకుండా మీకు వెంటనే తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.